So this question is given in 2024 TET examination in psychology subject. What is given question? According to Bandura, the mental process that takes in learning through imitation are. So one is identification, internalization. Second, withdrawal, rationalization. Third, compensation, projection. Fourth, unconscious regression. తెలుగులో చూస్తే బంధువుల ప్రకారం అనుకరణ అభ్యాసంలో మానసిక ప్రక్రియ. సో ఒకటి తదాత్మీయకరణం, అంతరీకరణ. సెకండ్, ఉపసంహరణ, ఏకీకరణ. థర్డ్, పరిహారము, ప్రక్షేపణ. ఫోర్త్, అచేతన ప్రతిగమనం. సో ఇతను బండూరు గురించి మనం చూసినట్లు జనరల్గా సో ఇతను దాని ప్రకారం ఈ అభ్యాసాన్నే అనుకరణ అభ్యాసాన్నే సాంఘిక అభ్యాసం అని కూడా అంటాం. దీన్నే పరిశీలన అభ్యాసం అని కూడా అంటాం. అనుకరణ అభ్యాసము సాంఘిక పరిశీలన అభ్యాసం కూడా అనడం జరుగుతుంది. దీని ప్రకారం ఎక్కువగా మన లెర్నింగ్ అనేది దేని బట్టి జరుగుతుంది అనేది ఈ సిద్ధాంతం తెలియజేస్తుందంటే మనకి సో ఎక్కువగా అనుకరించడం వల్లనే అవతల వ్యక్తులు పరిశీలించడం వల్లనే మనంతా కూడా అభ్యాసం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే సపోజ్ మంచి వ్యక్తులు గాంధీ, ఒకవేళ సపోజ్ ఒక హీరో, సో లేదా ఒక టీచర్ వాళ్ళ యొక్క వైఖరిని, యాటిట్యూడ్ని, వాళ్ళ బిహేవియర్ని అనుసరించడం వలన పిల్లవాళ్ళు ఏంటంటే వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మనం చిన్నప్పుడు కూడా ఫస్ట్ ప్రతిదీ కూడా అవతల వ్యక్తిని అనుసరించుతూనే పెద్ద అయ్యేటప్పటి వరకు మన యొక్క యాటిట్యూడ్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. సో అనేది ఈ సిద్ధాంతంలో చెప్పడం జరుగుతుంది. మనకి ఇది అనుకరణ అభ్యాసం ముఖ్యంగా. ఈ అనుకరణ అభ్యాసం లెర్నింగ్ జరగడం కోసం ఇక్కడ ఏంటంటే బంధువుల 4 ప్రక్రియలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఒకటి ఫస్ట్ అవధానం. రెండు ధారణ. అవధానం, ధారణ. 3 పునరుత్పాదన. 4 పునర్ధనం. ఈ పునర్ధనం మళ్ళీ 3 టైప్స్గా ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష, 2 పరోక్ష, 3 స్వీయ పునర్ధనం. ఇలా మనకి వీటి ద్వారా మన లెర్నింగ్ అనేది జరుగుతుందంటే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 4 అంశాలు ఉంటాయి. అవధానం, అటెన్షన్, ధారణ, రిటెన్షన్, పునర్ధనము, నెక్స్ట్ పునరుత్పాదనము, నెక్స్ట్ పునర్ధనం అనేటట్టు ఉండడం జరుగుతుంది. అవధానం అనేది ఏదైనా ఒక లిప్త కాలం పాటు మనం ఏదైనా విషయమై మైండ్ పెట్టినట్లయితే దాన్ని అవధానం అంటాము. ధారణ అనగానే దేని అయితే మనం మైండ్ పెట్టామో దాన్ని ఏంటంటే మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకున్నట్లయితే దాని గురించి ఆలోచించినట్లు అంటే మైండ్లో నిల్వ ఉంచుకోవడం. ధారణ అంటే ఇక్కడ నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. మనం ఏదైతే కాన్సన్ట్రేషన్ చేస్తామో దాన్ని మైండ్లో నిల్వించుకోవడానికి ధారణ అంటాము. పునరుత్పాదనం అంటే మనము ఆల్రెడీ దేని గురించి మనమైతే మైండ్లో ఉంచుకోవడం దాన్ని మళ్ళీ రిపిటేషన్ చేసినట్లయితే మనం పునరుత్పాదనం అంటాము. పునరుత్పన్నం అనేది మోటివేషన్ ఇక్కడ జరగడం జరుగుతుంది. పునరుత్పన్నం దేనితో జరగవచ్చు? మన ప్రత్యక్షంగా మనకి ఏదైనా గిఫ్టుల ద్వారా వాటి ద్వారా ప్రత్యక్షంగా జరగవచ్చు. పరోక్షంగా ఎవరినైతే అనుసరిస్తామో వాళ్ళకి కావాలి వాళ్ళు ఏదైతే పొందుతున్నారో అది మనము ఇండైరెక్ట్గా పొందడము స్వీయ పునరుత్పన్నం. దేనిని ఆశించకుండా తాను చేసిన కార్యక్రమానికి ఏదైనా ఒక గిఫ్ట్ వచ్చినట్లయితే దాన్ని స్వీయ పునరుత్పన్నం అంటాం. ఇవన్నీ ఇక్కడ జనరల్గా చెప్తున్నాము. సో క్వశ్చన్కి కొద్దిగా రిలేటివ్గా ఉండాలని చేసుకుంటా కాన్సెప్ట్ నేర్చుకుంటాను చేసుకుంటాం. సో అందుకోసం ఇక్కడ చూసినట్లయితే మనకి సో ఇక్కడ అచేతన ఇవన్నీ కొన్ని సమస్యకి మన ప్రాయోగిక సంబంధించింది. ప్రతిగమన అనే రక్షక తంత్రాలకు సంబంధించినవి. సింపుల్గా చెప్పాలంటే పరిహారం, ప్రక్షేపణ కూడా రక్షక తంత్రాలకు సంబంధించినవి. మన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసేది, సంఘర్షణ తగ్గించుకోవడానికి చేసేది. తర్వాత ఉపసంహరణ, ఏకీకరణ కూడా మనకు రక్షక తంత్రాలకు సంబంధించింది. అలాగే ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో దీంట్లో అప్లై చేస్తాం. అనుకరణ అభ్యాసంలో జరిగే మానసిక మెంటల్ ప్రాసెస్ అనేది తదాత్మీకరణము, అంతరీకరణ. ఎందుకు తదాత్మీకరణ అంటే మనము ఎవరినైనా అనుసరించడం లేదా ఆదర్శవంతంగా తీసుకోవడం.
ఒక టీచర్ని ఆదర్శవంతంగా తీసుకోవడం, అతను చేస్తున్న వాటి వైపు మనము అతను అనుసరిస్తున్నాడు. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అతను ఎలా ఫాలో అవుతున్నాడు, అతని బిహేవియర్ ఏంటి, ఏ విధంగా టీచింగ్ అవుతుంది, ఏ విధంగా యాటిట్యూడ్ చూస్తున్నాడు, పక్కన టీచర్తో ఎలా మాట్లాడుతున్నాడు, పక్కన పిల్లవాళ్ళతో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏ టు జెడ్ పిల్లవాడు ఏంటంటే అవన్నీ గమనించి వాళ్ళు ఏంటంటే ఇమిటేషన్ చేయడం జరుగుతుంది, వాళ్ళు అనుసరించడం జరుగుతుంది, లేదా వాళ్ళ ఆదర్శవంతంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అన్ని వీటిని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని ఆ పిల్లవాడు ఏంటంటే అనుకరించిన తర్వాత అంతరీకరణ ఏదైతే అతన్ని మనము అనుకరిస్తున్నాడో ఏ విషయాల్లో తనలో భాగంగా చేసుకుంటాడు. సో టీచర్ ఏ విధంగా మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ఉంటున్నాడో, ఒకవేళ అనుకరిస్తున్నాడు అనుకున్న టీచర్ని తాను కూడా అదేవిధంగా ఆ స్టైల్లోనే సో ఇంటికి లెసన్స్ చెప్పడం కానీ, తాను ఏదైతే మార్నింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఫాలో అవుతున్నాడో తాను కూడా అదేవిధంగా అతని యొక్క యాటిట్యూడ్ అందరికి కూడా అంతర్గతీకరించుకోవడం, అంటే ఇన్నర్గా ఆ బిహేవియర్ని తనలో భాగంగా చేసుకోవడం అనేది జరుగుతుంది అనేది ఏంటంటే ఇక్కడ ఆప్షన్గా. అందుకోసం ఆప్షన్ అంటే తదాత్మీకరణము అతను ఏంటంటే మనకి ఆదర్శవంతంగా తీసుకోవడం లేదా అనుకరించడము, అంతరీకరణం అతని యొక్క బిహేవియర్ని తన యొక్క భాగంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకోసం ఆప్షన్ అనేది అనుకరణ అభ్యాసంలో మానసిక ప్రక్రియలు అనేవి ఈ రెండు ఉంటాయి. ఈ రెండు డిజైన్ చేసేటువంటి కూడా సో అంశాల అవధానం అంటే మనము దాని మీద ఒక అంశం మీద కాన్సన్ట్రేషన్ చేయడము, ధారణ అనేది ఎందుకంటే అది నిల్వ ఉంచుకోవడం, ఏదైతే మనం కాన్సన్ట్రేషన్ చేసుకుని అది మైండ్లో ఉంచుకోవడము, పునర్భవనం మైండ్లో ఉంచుకున్నదాన్ని మనకు రిపిటేషన్ చేయడము, తిరిగి అలా 4-3 సార్లు రిపిటేషన్ చేయడము, రివిజన్ చేసుకోవడము. సో దానికి తగిన విధంగా ఏదైనా మనకి పునర్ఫలం అంటారు. పునర్ఫలం అనేది మళ్ళీ దానికి ఫలితం రావచ్చు. ఎలా రావచ్చు? ప్రత్యక్షంగా రావచ్చు. ఎవరినైతే ఆదర్శప్రాయంగా తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే వచ్చింది గిఫ్ట్ అదే మనకి రావడం, వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ వచ్చింది అనేది పరోక్షంగా రావడం. సో అది అదే గిఫ్ట్ కాకపోయినా ఇంకేదైనా గిఫ్ట్ మనకి రావడం, అదేంటంటే వస్తువు రూపంలో అవ్వచ్చు, సో మనకి వారి యొక్క పొగట్టు రూపంలో అవ్వచ్చు. సో ఆ విధంగా రావడం, స్వీయ ఎటువంటిది ఆశించకుండా తను చేసిన పనికి మనకున్న పనులు జరిగినట్లయితే దాన్ని ఆ బిహేవియర్ని ఏంటంటే మళ్ళీ రిపిటేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్గా చూస్తే నేను ఆన్సర్ తదాత్మీకరణము, అంతరీకరణము. తదాత్మీకరణ అంటే తను అనుకరించడము లేదా ఎవరైనా ఆదర్శంగా తీసుకోవడము. ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాలంటే తన యొక్క బిహేవియర్తో పోల్చుకుంటే ఇతను అనుకరిస్తున్నాడు కదా, ఎవరైతే అనుకరించబడుతున్నాడో అతని బిహేవియర్ హై స్థాయిలో ఉండాలి, అప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో అందుకోసం ఏంటంటే మన బిహేవియర్ మనం ఎవరినైనా అనుకరిస్తున్నామంటే మనకన్నా మంచి బిహేవియర్ ఉంటేనే అక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్. మానసిక ప్రక్రియ అనేది అనుకరణ అభ్యాసంలో మెయిన్ పాయింట్. అందుకోసం తదాత్మీకరణం, అంతరీకరణం అనేది. తదాత్మీకరణం అంటే ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవడం, అనుకరించడము. సో అంతరీకరణం అంటే ఏదైతే ఆదర్శంగా బిహేవియర్ ఉందో ఆ బిహేవియర్ని తన యొక్క అంతర్గత తనలో భాగంగా అనేది ఆ బిహేవియర్ తనలో ఆ వ్యక్తిలో భాగంగా మలుచుకోవడానికి అంటే అంతరీకరణం. సో దేనికో సో ఇలాంటి కేటగిరీ క్వశ్చన్స్ ఓల్డ్ పేపర్లో సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను చేయడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.